అయ్యా ట్రంప్ గారు, మేమేం తక్కువ చేసినామయ్యా మీకు? మీరు ఎలక్షన్ల నిలబడితే 2 మాటల నీకే ఓటేసిండ్రు మా ఓళ్ళు. మీ దేశం చిన్న అధ్యక్షుడు మా ఆంధ్ర కల్లుడు. మీరు గెలవాలని, మళ్ళా అధ్యక్షుడు కావాలని మా మోడీ సారి ఎంత తన్లాడిండు, ఎన్ని మీటింగ్లు పెట్టిండు. అసొంటిది మీరు ఇట్లా ట్యాక్సుల బాంబేసుడు కరెక్టేనా? అన్నంత పని చేసిండు పో ట్రంప్ సారు. మన మీద 25% టారిఫ్ విధించిండు. అంటే అమెరికాకు మనోళ్ళు వస్తువులు పంపుతారు కదా అమ్ముకుంటానికి, అవో ఘాటి మీద 125 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఇక అప్పుడు రేట్లు పెరుగుతాయి, మన మాల్కు గిరాకీ తగ్గుతుంది. రేపటికెళ్ళి అమల్లోకి వస్తుందని సాటింపేసిండు. ఇండియా మాకు దోస్తు దేశం, మోడీ సార్ ఫ్రెండ్ అనుకుంటా గట్టిగానే ఇచ్చి పడేసిండు. అంతగానం ట్యాక్స్ వేయొద్దని మనోళ్ళు ఎంత కోసిస్ చేసినా అస్సలు తగ్గలే. మన దేశంకెళ్ళి ఆడికి పోయే సరుకు సప్లై తగ్గి బిజినెస్ల మీద దెబ్బ పడుతుంది. ఇండియా తోటి మాకు పెద్దగా బిజినెస్ నడుస్తలేదు. ఏమైనా రష్యా, చైనా నుంచి ఆయుధాలు సమర్ కొంటారు కాబట్టి ట్యాక్స్ గట్టిగానే వేసినామంటాడు బాజాప్తా. ఇదో తీరు పగన్నట్టే. అయితే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపాలని ట్రంప్ సార్ చెప్పంగానే మనోళ్ళు ఆపింది సుధా పన్ను తక్కువ పడటానికే అనే చర్చ నడిచింది. మన మీద గాయన పెత్తనం ఏంది, ఆయన ఊకోమంటే యుద్ధం ఆపుతామా అని నిన్ననే పార్లమెంట్ లో మస్తు లొల్లైతే లేలే మాకెవ్వరు చెప్పలే, పాకిస్తాన్ బతిమిలాడితేనే ఆగినమని ప్రధానమంత్రి మోడీ సార్ సమాధానం చెప్పిండు. గంతే, మర్నాడే మన మీద పన్నుల బాంబుల మోత మోగిచ్చిండు.